చూసావా, చాలా భయంగా ఉంది. ఈ టైంలో ఇక్కడికి రావడం అవసరమా మనకి? ఎందుకు నేనే ముందు నేను వెళ్తాను. నేను ఎప్పుడు వెళ్ళానని? మీరే వెళ్ళాలి, వెళ్ళండి. ఓయ్ తాతయ్య, మీరేగా పిలుచుకొచ్చారు, లేపండి. స్వామి, నమస్కారం. ఏంటి? స్వామీజీతో మాట్లాడాలి. నేను ఒంటరికి ఎక్కడికి వెళ్తాను, మీతోనే ఉంటానులే. చిన్న స్వామి ఇంతలా భయపెడుతుంటే పెద్ద స్వామి కళ్ళు తెరిస్తే ఏమవుతుందో. స్వామి, సోలం ఏంటి? సోలమా? ఎక్కడుంది? ఇక్కడుంది. ఇలా ఇవ్వండి. పెద్దవాళ్ళు మాత్రం రండి. పెద్దవాళ్ళు మాత్రం అంట, వెళ్ళండి. వాళ్ళంటే డాడీయే వెళ్ళాలి, నేనెందుకు చిన్న పిల్లని? నమస్కారం స్వామి. పెద్ద కొడుకు వచ్చాడా? దొరికాడు దున్నయ్య, పోరారే. రారే స్వామి. పెద్ద కోడలు వదినా, నేను పిలుస్తాను. రావే ఎప్పటిలో బుక్ అయిపోయాను. చిన్న పిల్లలందరూ కొంచెం వెనక్కి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. స్వామి, మీరిచ్చిన సోలాన్ని విసిరి పారేసింది. మా ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. సంథింగ్ రాంగ్ ఇన్సైడ్ ఇన్ అవర్ హౌస్ స్వామి. దుష్ట శక్తుల్లో ఎన్నో రకాలున్నాయి. వాటిల్లో కూడా డిఫరెంట్ స్వామీజీ. మొదటిది భూత ప్రేతాలంటారు. చిన్న వయసులోనే కోరిక నెరవేరకుండా అకాల మరణం పొందిన వాళ్ళు. అయ్యో. రెండోది చేతబడి అంటారు. ఒక కుటుంబ నాశనం కోరి మంత్రశక్తి ప్రయోగించి పంపించేది కురివి దెయ్యం. అమ్మా నాకు భయం. మూడోది ప్రతీకారం కోసం కాచుకుని ఉండేది రక్త పిశాచి. నేను చెప్పేది ముందు మీరు ధైర్యంగా చెయ్యండి, అప్పుడే మీ కుటుంబానికి మంచి చేయగలను. శక్తివంతమైన 3 బొమ్మల్ని మీకిస్తాను. బొమ్మలా? ఇది పిశాచి, తీసుకో. ఈ బొమ్మని గుమ్మంలో పెట్టి కుంకుమతో పూజ చెయ్యండి. భూత ప్రేతాలు ఉంటే ఆనవాళ్లు తెలుస్తాయి. ఒకవేళ తెలియకపోతే ఇది కొరివి దయ్యం. తీసుకో. మొదటి అంతస్తులో ఈ కొరివి దయ్యం బొమ్మని పెట్టి 3 నిమ్మకాయలు పిండి మునీశ్వరాయ నమః అని చెప్పండి. అయినా తెలియకపోతే వదిలేద్దామా స్వామి? ప్రాణం పోతుంది. 2 పూజలు చేసి ఈ పూజ చేయకపోతే మీ కుటుంబానికే ప్రమాదం. ఇది రక్త పిశాచి. చూడడానికి మా అమ్మలాగే ఉంది. తీసుకోండి. ఈ రక్త పిశాచి చెక్క బొమ్మని నట్టింట్లో పెట్టి దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించి ఈ 3 మేకుల్లో ఒక మేకుని నీ కొడుకు ఆ బొమ్మ ఎడంకాలకి గుచ్చాలి. నీ కోడలు ఆ బొమ్మ కుడికాలకి గుచ్చాలి. నువ్వు ఆ బొమ్మ తల మీద గుచ్చాలి. ఆయన చెప్పింది నీ తల మీద కాదే, బొమ్మ తల మీద. మొహం చూడు, మొహం. తల మీద గుచ్చాక తప్పకుండా ఏదో ఒక ఆనమాలు తెలుస్తుంది. మీకు తెలిసాక తలని పీకి పరేసి పరిగెత్తుకుంటూ వచ్చేయండి. ఈ పనిని సక్రమంగా చేసిరండి. ప్రాణాలతో ఉంటే తిరిగి వస్తా. అహం బ్రహ్మాస్మి. చాలు బయలుదేరమంటున్నారమ్మా. ఫాదర్, మదర్, కమ్ హియర్. మన గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు. మేం ఇదంతా ప్రశాంతంగా చెయ్యాలంటే ఆ రాకదా గాడిని బయటకి తీసుకుపోవాలి. నువ్వేం కంగారు పడకు. నా షష్ఠపూర్తి పత్రికలు పంచాలనే కారణం చెప్పి రాఘవని, వాడు చుట్టూ తిరుగుతున్న నా 3 మనవరాలని నే బయటికి తీసుకుపోతాను. బాయ్ మా, జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు రాత్రి మేమే కదా బుక్ అయ్యేది. వసే కామాక్షి, అన్నిటినీ కరెక్ట్ గా పెట్టావా? పెట్టేశారయ్యా. అరే ఏంటది? చెప్పుని చీపురు కట్టిని చేతిలో పెట్టుకున్నావు. ఏమండి, అది కక్కుసలు కడిగిన చీపురండి. నో ప్రాబ్లం. సిగ్గు లేకపోతే సరే. ఇది నా తమ్ముడు రాఘవ్ గారి టెక్నిక్. ఒకవేళ వచ్చేసిందంటే సేఫ్టీకి ముందు దెయ్యం ఉందో లేదో తెలుసుకోవాలి. పూజ మొదలు పెట్టు. ఓం మునీశ్వరాయ నమః. ఓం హలో, ఎనీబడీస్ దే? నా చేతిలో చీపురు గట్ట చెప్పు ఉంది. నా మాట విని
చచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చచ్చినట్టు వచ్చేయండి. వసే తెలుగు తక్కువ దానా, రావేలా. ఇదే చేయి పట్టు లాక్కొచ్చేలా ఉంది. ఓం మునీశ్వరాయ నమః. ఓం మునీశ్వరాయ నమః. ఓం ఎందుకురా ఈ టైంలో సెక్కిలిస్తోంది? వచ్చేసారా? త్వరగా వచ్చి నన్ను మాత్రం కిందకి దించేయరా. హార్స్ చాలా ఫోర్స్ గా ఇచ్చినట్టుంది. అదండి కోటలాగా దిగండి. ఆ దెయ్యం ఊరుకున్నా ఈ గుర్రం ఊరుకోవట్లేదు. ఎలాగా ఫస్ట్ చెకప్ పూర్తి అయ్యింది. ఫస్ట్ ఫ్లోర్ గొర్రెని దెయ్యం. వావ్, అల్లాహు అక్బర్. కంటిన్యూ. ఏమండి, నన్ను కాపాడండి. భయంతో ఎక్కేశానండి. అయితే ఎలా ఎక్కావో అలాగే దిగు. నాకెక్కడ తెలుసు దిగడం రాదండి. నేను పట్టుకుంటా చెప్పు. ఇంకా ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండకూడదురా. ఈ ఇంట్లో భయంకరమైంది ఏదో ఉంది. అది మనకు కనపడదురా. జంతువులకి కనపడుతుంది. ఏది లేకుండా అన్ని వెళ్ళిపోయాయి. కోడిపిల్ల వెళ్ళిపోయింది. ఈ చంటి పిల్ల మిగిలిపోయింది. చేస్తే 3 పూజలు ఫుల్ గా చేయాలి. 2 పూజలు చేసి సగంలో ఆపేస్తే మన ప్రాణాలకే ప్రమాదం. స్వామీజీ చెప్పారు కదా. అయ్యో 3 మేకలు రెడీగా ఉన్నాయి. జాగ్రత్తగా పాకెట్ ఉన్నాయమ్మా. అయ్యో, రాక్షసి. రెండు బొమ్మలు కట్టే ఇది చాలా టెర్రర్ గా ఉంది. దానికంటే మీన పెట్టారుగా పెట్టండి. జాగ్రత్త. రే, ఆ మేకలు ఇవ్వరా. వసే, ఇల్లు తల్లి కూర్చోవే. అయితే ఏదండి? ఇదేనా? కూర్చో. ఇప్పుడు రెండో మేకు నువ్వే కూర్చోాలి. డాన్స్ అంతా ఉంటుంది. టైర్గా ఉండు. ఒరే కూర్చోరా. కరెంటు పోయింది. భయంలో మేకలు ఎక్కడ పడేసాను. కనుగొట్టలేదా? మొదలెట్టిందిరా మీ అమ్మ. అది అడుస్తోంది. వచ్చేసేలా ఉంది. వెతకవే. నన్ను కూడా కొట్టావా? ఏయ్, నిన్ను.
మీరు చెప్పినట్టే ఒక భయంకరమైన రూపం మా ఇంట్లో ఉంది స్వామి, కాపాడండి స్వామి. అంతేకాదు నేను క్లోజప్ లో చూశాను స్వామి. అవును స్వామి, మా అమ్మని కాపాడండి స్వామి. మా ఇంట్లో ఉన్న దెయ్యం ఎలా మా ముందుకొచ్చి రక్తాన్ని నాకిందో అచ్చు ఆ దెయ్యంలాగే మా అమ్మ కూడా చేస్తాను స్వామి. చూడండి స్వామి. హాయ్ స్వామి, హౌ ఆర్ యు? తల్లిని కూడా చూడండి. అయ్యా అయ్యా స్వామి స్వామి, దెయ్యం కొట్టిన కొట్టడికి నా బ్యాగులు తెగిపోయి కోమాలోకి వెళ్ళిపోయాడు స్వామి. వైబ్రేషన్ రావడానికి సంవత్సరం పట్టేలా ఉంది. రండి స్వామి, రండి స్వామి, రండి స్వామి, రండి స్వామి. పదండి వెళదాం. రండి చూద్దాం. మేము చూసింది చాలు, మీరెళ్ళి చూడండి. మా సమస్యల్ని తీరిస్తే చాలు. ఫైనల్లీ ఐ నీడ్ దిస్ హౌస్ నా స్వామి రంగా. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? నీకేం కావాలి? నాకే క్లైమేట్ చేంజ్. చెప్పేది విను. వచ్చేయ్. ఎవ్రీథింగ్ క్లియర్. ఇల్లు శుభ్రం చేసి సంతోషంగా ఉండండి. దాన్ని బంధించేశాను. బంధించేశారా స్వామి? ప్రామిస్? సత్య ప్రమాణంగా. స్వామిని వదిలిపెట్టేలా లేదు. స్వామి బండ్లు దింపుతా. అవసరం లేదు. అలాగే. హ, ఇక నన్ను ఎవరు ఆపలేరు. ఈ ఇంటికి పెయింట్ కొట్టించి ఈ ఇంటి కలరే మారుస్తాను. ఎరగదేద్దాం. పీడ వెరగడైపోయింది. రండి ఎంజాయ్ చేద్దాం. అయ్యో, మారిపోయింది. హాయ్ మా. అందరితో జాలీగా ఉన్నావా? జాలీగా ఉన్నాను. ఒరేయ్, ఇంతలో ఎందుకు ఐస్ కాళ్ళ అతుకుపోతున్నావు? అది సరే గాని నీ ఫేస్ చూస్తుంటే దేన్నో చూసి భయపడినట్టుందే. తాత అమ్మమ్మ రాలేదా? షష్ఠి పూర్తికి ఇంకా 6 రోజులే కదా ఉంది. అందరికి పత్రికలు పంచుతున్నారు. యారే పెద్దోళ్ళని ఒంటరిగా వదిలేసి నిన్న ఇక్కడికి ఎవర్రా రమ్మన్నారు? మీకు చెప్పేద్దామని రేయ్, వచ్చానమ్మా. ముందెళ్ళి వాళ్ళని చూసుకోరా. నేను ఇక్కడ చూసుకుంటాను. పోనా. అవును, ఇద్దరు ఫిగర్లు ఇక్కడ ఉన్నారు. ఆ కావ్య ఫిగర్ ఎక్కడ పోయింది? అదిగో వస్తుంది చూడమ్మా. ఆ వాలకమేంటి? దీని పేరే బాబ్ కటింగ్. ఏం కటింగ్? బాబ్ కటింగ్. ఏంటే ఈ కటింగ్? ట్రెండింగ్ టైలరింగ్. ట్రెండింగ్ ఓ టైలరింగ్. దానికి ఎందుకు గుచ్చి గుచ్చి మాట్లాడతావు? ఆగండి. ఈ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయా? అలా అడుగు. అప్పుడే లోపలికి వస్తాం. యా, లో ఈ ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని తీరిపోయాయి. ఇక ఈ ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండొచ్చు. ఏంటి? మైకిల్ జాక్సన్ ఫీలింగ్ లోపలికి వెళ్ళు. వర్షం వచ్చేలా ఉంది. బయట బట్టలు ఆరేసాను. వెళ్ళాలంటే భయంగా ఉంది. కొద్దిగా దగ్గరికి రావా? ఇప్పుడు నేనే వెళ్ళాలా? మంచి పని చేసావే. పడిపోయింది. ఏదో నిల్చొనుంది. ఇప్పుడు లేదు. బ్రహ్మ ఆయన నాకెంతో ఆశగా బర్త్డే కొనిపెట్టిన చీర వదలకూడదు. కిందకెళ్ళి తీసుకుంటాను. ఏంటో సత్తం? ఇంట్లోంచి దెయ్యం వెళ్ళిపోయింది నాకు స్వామి చెప్పారే. అబద్ధం చెప్పుంటారా? పెద్దవాళ్ళు అబద్ధం చెప్పరు. బ్రహ్మే
నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వరా దురపట అది మరి కూతురే ముందు వస్తా కాదండి, నన్ను నమ్మండి. నీకు భయపడే అక్కడికి వెళ్ళి స్తంభాల నుంచుంది పాపం భయపడినట్టుంది రామ రామ బోలా 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 నేను చెప్పినప్పుడు నమ్మకుండా ఇప్పుడు బోలా బోలా అంటున్నారు. ఒకటేసి లాక్కోవే. ఇద్దరు మాట్లాడుకుంటే పడుకోండి. సారీ అండి, ఇక్కడేనండి శారీ పడిపోయింది. ఇక్కడ? అది నా చేయి పట్టుకుని లాగింది. నేను చేయి పట్టుకుందా? అవునండి. ఇప్పుడు మనం చూసింది నిజం అంటారా లేకపోతే అమ్మాయి చెప్పినట్టు భ్రమేనంటారా? నాకు అదేనే డౌట్. ఈ ఒక్క రోజు రాత్రి ఏం జరుగుతుందో చూద్దాం, ఆ తర్వాత ఫిక్స్ అయిపోదాం. ఇంకా ఎన్ని రోజులని వెయిట్ చేయడం? కల్లో వచ్చింది అలాగే చేసి చూపిస్తాం. ఏంటి నిన్ను సోలాగా బీట్ అయ్యడానికి పిలుస్తోంది. ఏంటి రా, మా ఆల్ ది బెస్ట్, వెళ్ళిరా. థ్యాంక్ యూ. ఏంటి నేను ఒంటరిగా మాట్లాడుకో. నీతో ఒంటరిగా మాట్లాడాలి. ఓకే రా రా రా, త్వరగా రా. ఈ టైంలో ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్పు. నన్ను లవ్ చేస్తున్నావు కదా? మిగతా ఇద్దరు మరదలుసుకు తెలిసిందనుకో నిన్ను చంపేస్తారు. అది నాకు అనవసరం. నన్ను లవ్ చేస్తున్నావా లేదా? నేను ఒక్కళ్ళని కాదు ముగ్గురిని నేను చెప్పను. హా? హా. ఇలా మంచిగా అడిగితే చెప్పావు కదా, ఆ? ఒక స్ట్రాంగ్ కిస్ ఇస్తాను, అప్పుడు ఎలా చెప్పవో చూస్తాను. ఏంటి స్ట్రాంగ్ కిస్ ఇచ్చేది అట్లగా ఉందా? నమ్మవు కదా? నేను నమ్మను. ఇప్పుడు చూడు. కళ్ళు వచ్చింది అలాగే చేసేసాను. ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయిందా? అమ్మా నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయిందే దేవుడా. ఇప్పుడు చెయ్యొదులు చెయ్యొదలమంటున్నానా? వదలవే, వెళ్ళి పడుకోబో. అయ్యో ఎవరు లేరే ప్రియా. అయ్యో ఏది జరగకూడదు అనుకున్నారో అదే జరిగింది. అయితే వచ్చింది ప్రియా కాదా? మరి కిస్ చేసింది దెయ్యమా? చంద్ర దేవుడా. దేవుడా. గుడ్ మార్నింగ్. అయ్యో చూడమ్మా, నీకు ఎప్పుడెప్పుడు భయం వేస్తుందో అప్పుడు